మీరు ఆలోచించుకోకపోతే ఏమైనా జరగవచ్చు. హెచ్చరికే ఇంక హెచ్చరిక కాకపోతే ఏమిటిది అంటే కోమింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్లు ఉంటాయి అన్నాడు కదా, డేట్ కూడా లేదు కదా. కాబట్టి ఎవరు చేయొచ్చు అంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తుందా లేదని అక్కడి నుంచి చెప్పలే, కేంద్రం నుంచి జరగవచ్చు. కేంద్ర బలగాల స్పెషల్ ఫోర్స్ కూడా రావచ్చు, ఏం రాదనేది ఏం లేదు కదా. ఇదేమన్నా వేరు దేశాల తెలంగాణ చేసుకుంటూ పోతున్నాయి కదా, అంటే వేరే రాష్ట్రాలు అంటే రాష్ట్రాలే తప్ప దేశాలు కావు కదా. తెలంగాణ లోపల కేంద్ర బలగాలు రావా, కేంద్ర స్పెషల్ బలగాలు రావని ఏం గ్యారెంటీ లేదు కదా. లేకపోతే తెలంగాణ గ్రౌండ్స్ బలగాలు తెలంగాణ ఫోర్సు కేంద్రం యొక్క నిర్ణయాన్ని కట్టుబడి ఉండకుండా నేను ఖచ్చితంగా ఇట్లే ఉంటానని చెప్పగలుగుతుందా? లేదు, అసాధ్యమైంది. కాబట్టి అది ఏమి జరగబోతుంది అంటే మనకు ఇప్పుడు ఈ నెల రోజుల అంటే ఇప్పుడు ఉన్నది మార్చి 31 అని అంటే ఇప్పుడు ఉన్న నెల 15 రోజుల కాలము కూడా లేదు. కాబట్టి చాలా ముందుగా కూడా చాలా త్వరగా కూడా ఈ పరిణామాలు